అంటే దీంట్లో విషం ఉండదా? విషం లేదు. ఇది మన చేనులలో ఉంటే చాలా మంచిది. కప్పల్ని బల్లుల్ని అంత పెద్దగా ఉంది కదా మామ, అది దాన్ని చూస్తేనే ప్రమాదం ఎవరికి రాదు. మనం ఒకవేళ కొరికింది అనుకో, మన కాల్జార ఉంటుంది కదా, కూర్చుంటాం కాల్జార, అట్లా కొరికినట్లా వాపు వస్తుంది అంట కొంచెం. అప్పుడు మనము సింటమ్స్ ఏమొస్తాయి, మనకి వాపు వస్తుంటుంది. వాపు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఇంతకుముందు మనం పెద్దలు ఏం చేస్తాం, 2 నీళ్ళు ఆపుతుంటాం. అట్లా 2 నీళ్ళు కానీ వాపు వచ్చిన టీటీ ఇంజెక్షన్ కానీ అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే వాళ్ళే టీటీ ఇంజెక్షన్ ఏమంటే చేస్తారు. టీటీ ఇంజెక్షన్ చేస్తే చాలా దాని పేరు చెప్తే మనం జరిపోతాం. నాన్ వెనిమస్ స్నేక్, నాన్ వెనిమస్ విషం లేని పాము. విషం లేని పాము చాలా పెద్ద పెరుగుతుంది. కానీ మన చేనుల్లో మన ఇంటి పక్కన ఉంటే కూడా మేలు, ఏం హాని చేయదు. హాని చేయదు. మనసులో కొరికినా కూడా ఏం కాదన్నమాట. కానీ రాత్రి పూట పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని లైట్లు వేసుకొని పోవాలా, సెల్లు ఛార్జింగ్ కానీ లైట్లు కానీ వేసుకొని పోతే. మరి వర్షాకాలంలో ఇంకా చాలా ఇబ్బంది, బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. మీరు ఇటువంటి పాముని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏం పాము కొరికిందో మనకి చాలా సార్లు చెలకుండా ఉంటాయి అనమాట. చెలకుండా ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చూడాలి. కట్ చేసి